హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ టైల్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆశిస్తూ ఈరోజు కథలోకి వెళ్ళిపోదాం. పూర్వం అంగద రాజ్యాన్ని మహదేవవర్మ అనే రాజు పరిపాలించేవాడు. అతడి రాజ్యంలో అందరూ సుభిక్షంగా ఉండేవారు. ఎవరి పనులు వారు చేసుకుంటూ ఆనందంగా జీవించేవారు. మహదేవవర్మకు నీతి సలహాలు ఇచ్చే సలహాదారుడిగా సూర్యపుత్రుడు అనే మంత్రిని నియమించుకున్నాడు. సూర్యపుత్రుడు చాలా తెలివైనవాడు. ఎలాంటి క్లిష్ట సమస్యనైనా అవలీలగా పరిష్కరించేవాడు. అందుకే మహదేవవర్మ కూడా అతన్ని బాగా నమ్మేవాడు. ఆ రాజ్యంలో గోవిందరాజులు అనే ఆసామి ఉండేవాడు. అతని స్వశక్తితో ధనాన్ని కూడబెట్టాడు. అతని కష్టంతో 20 ఎకరాలు సంపాదించాడు. అతని భార్య పేరు శాంతమ్మ. వాళ్ళకి 3 కొడుకులు. గోవిందరాజులు తన 3 కొడుకులకి తన తాహతకు తగ్గట్టుగా మంచి చదువులు చెప్పించాడు. అంత మంచి చదువులు చదివిన అందరూ వ్యవసాయంలో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. వాళ్ళు వయసుకి వచ్చారని మంచి సంబంధాలు చూసి పెళ్లి చేశాడు. అప్పటి నుండి ఇంటిలో చిన్న చిన్న కలతలు మొదలయ్యాయి. తోడికోడళ్ల మధ్య ఉన్న ఈర్ష్యల వల్ల అవి చిలికి చిలికి గాలిబానల్లా మారాయి. ఏ పనులు చేయాలన్న విషయంలో ఒకళ్ళ మధ్య ఒకళ్ళు అభిప్రాయ భేదాలు వచ్చాయి. ఇవన్నీ గోవిందరాజు దంపతులు గ్రహించి చాలా బాధపడేవారు. కానీ ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. వయసు మీద పడడంతో గోవిందరాజులు ఒక్కడే అన్ని ఎకరాలలో వ్యవసాయం చేయలేకపోతున్నాడు. వృద్ధుడైపోవడంతో తన వ్యవసాయ వృత్తిని తన కొడుకులకు అప్పగించి తన శేష జీవితాన్ని కృష్ణ రామ అనుకుంటూ గడుపుదామని నిశ్చయించుకున్నాడు. కానీ కోడళ్ల మధ్య ఉన్న కలతల వల్ల అది సాధ్యమా అని ఆలోచించాడు. ఎటూ తేల్చుకోలేని స్థితిలో మంత్రి సూర్యపుత్రుణ్ణి సంప్రదించాడు. మంత్రివర్య, నా పరిస్థితి మొత్తం మీకు వివరించాను. నా 3 కొడుకులు మంచివారే, కోడళ్ళు కూడా మంచివారే. కానీ వాళ్ళలో వాళ్లకు ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు. అందరూ తలో దారి అయిపోతారేమో అని భయంగా ఉంది. ఈ విషయంలో నాకేం చెయ్యాలో పాలుపోవట్లేదు. మీరు సరైన సలహా ఇచ్చి పుణ్యం కట్టుకోగలరు అని సూర్యపుత్రుణ్ణి అడిగాడు గోవిందరాజులు. రేపు ఉదయం నేను మీ ఇంటికి వస్తాను. ఆ సమయానికి మీ కొడుకులను కోడళ్లను సమావేశపరచండి. మిగతా కథ నేను నడిపిస్తాను అన్నాడు సూర్యపుత్రుడు. మంత్రి చెప్పినట్లుగానే తరువాతి రోజు తన 3 కొడుకులను కోడళ్లను సమావేశపరిచాడు గోవిందరాజులు. సూర్యపుత్రుడు కూడా అక్కడికి వచ్చాడు. గోవిందరాజు కొడుకులను చూసి, మీ నాన్నగారు పెద్దవారైపోయారు. ఇక శ్రమించే ఓపిక లేదు. అందుకే పొలం బాధ్యతలు మీకు, ఇంటి బాధ్యతలు మీ ధర్మపత్నులకు అప్పగించి ఈ శేష జీవితాన్ని సంతోషంగా గడుపుదామనుకుంటున్నారు. దీనికి మీరేమంటారు అని అడిగాడు సూర్యపుత్రుడు. మేమేమంటాం? నాన్నగారు చెప్పినట్టే చేస్తాం. మేము 3 కలిసి 20 ఎకరాలు కలిసి పండించుకొని ఆ లాభాలను సమానంగా పంచుకుంటాం. కానీ మా భార్యలతోనే అసలు సమస్య. ఎవరెవరు ఏ పనులు చేయాలి అని వాళ్లలో వాళ్ళకి సందిగ్ధత అని చెప్పాడు గోవిందరాజుల పెద్ద కొడుకు. నాకు అంతా అర్థమయ్యింది. వంట పని ఎవరు చేయాలి? ఇంటి పెత్తనం ఎవరు చేయాలి? పాడితో వ్యాపారం ఎవరు చేయాలి? ఇవేగా మీ భార్యల సందిగ్ధత అని అడిగాడు సూర్యపుత్రుడు. అవునవును అంటూ అందరూ తల ఊపారు. అయితే దీనికి ఒక్కటే పరిష్కారం. 3 కోడళ్ళు 4 నెలల చొప్పున ఒక్కొక్కరు ఒక్కో బాధ్యత తీసుకోండి. 4 నెలలకొకసారి బాధ్యతలను మార్చుకోండి. సంవత్సరమంతా ఇదే రోజు మనం ఇక్కడ సమావేశం అవుదాం. ఎవరు ఎందులో చక్కని పనితీరు కనబరిస్తే వారికి ఆ పనిని శాశ్వతంగా అప్పగిస్తాము అని అన్నాడు సూర్యపుత్రుడు. అందరూ నవ్వుతూ ఈ ఒప్పందాన్ని ఒప్పుకున్నారు. కానీ ఇందులో ఒక చిన్న షరతు ఉంది. ఈ సంవత్సరం పాటు మీ 3 కోడళ్ళు మీకు అప్పగించిన పనులు చేసుకుంటూనే అవతలి వాళ్లకు తెలియకపోతే సలహాలు సూచనలు ఇచ్చుకోవాలి. ఒకళ్ళ మీద ఒకళ్ళు పట్టరాని కోపం వచ్చినా నవ్వుతూ సర్దుకుపోవాలి. అందరూ కలిసే భోజనాలు చెయ్యాలి. ఇందులో ఏ షరతు తప్పినా
మీ మామగారి ఆస్తిని మా రాజుగారి ఖజానాకు చేరుస్తాం అని చెప్పాడు సూర్యపుత్రుడు. ఆ రోజు నుంచి మంత్రి చెప్పినట్టుగా చేయడం మొదలుపెట్టారు. గోవిందరాజు కొడుకులు కోడళ్ళు మొదట్లో చిన్న చిన్న విషయాలకు చిర్రుబర్రులాడుకున్న క్రమమేణా ఒకరికొకరు సాయం చేసుకుంటూ అన్ని పనులను చక్కగా చేసుకుంటున్నారు. ముగ్గురు కోడళ్ళు కొడుకులు ముగ్గురూ కలిసి ఒక మాట అనుకొని 20 ఎకరాలు బాగా పండించారు. ఆ ఏడాది వర్షాలు కూడా బాగా పడి 3 పంటలు చేతికి వచ్చాయి. ప్రతి ఏడాది కన్నా రెట్టింపు లాభం వచ్చింది. ఇలా సంవత్సరం గడిచిన తర్వాత ఒకరోజు సూర్యపుత్రుడు గోవిందరాజుల ఇంటికి వచ్చాడు. మళ్ళీ అందరినీ సమావేశపరిచాడు. గోవిందరాజులు, శాంతమ్మ, ముగ్గురు కొడుకులు కూర్చున్నారు. కోడళ్ళు ఎవరి పనుల్లో వారున్నారు. పెద్ద కోడలు సూర్యపుత్రుడికి పలహారాలు తెచ్చి ఇచ్చింది. రెండవ కోడలు గ్లాసుతో చక్కటి మజ్జిగ తెచ్చి ఇచ్చింది. అవన్నీ సూర్యపుత్రుడు ఆరగించిన తర్వాత తిన్న ప్లేటు గ్లాసులను మూడో కోడలు తీసుకొని వెళ్ళింది. ఇది అంతా నిశితంగా గమనించాడు సూర్యపుత్రుడు. ముగ్గురు కోడళ్లను కూడా రమ్మని పిలిచాడు. ఇప్పుడు చెప్పండమ్మా, ఎవరెవరికి ఏ ఏ బాధ్యతలు అప్పజెప్పమంటారు అని అడిగాడు సూర్యపుత్రుడు. సంవత్సరం క్రితం ఎవరు ఏ పని చేయాలని వాటాలు వేసుకునేవాళ్ళం. కానీ అందరం కలిసి అన్ని పనులు చేసుకోవడంలో ఉన్న సంతృప్తి మాకు ఈ సంవత్సర కాలంలో తెలిసింది. మేము ముగ్గురం కలిసి ఇప్పుడు అన్ని పనులు ఆనందంగా చేసుకుంటున్నాము. మాకు ఫలానా బాధ్యతలు కావాలని మాలో ఏ ఒక్కరికి కోరిక లేదు. అందరం అన్ని పనులు చేసుకుంటాం. సంవత్సరం క్రితం మేము ఆలోచించిన తీరు మేమే సిగ్గుపడుతున్నాం. ఇక ముందు అందరం కలిసికట్టుగా ఒకే మాట మీద ఉంటాం అని ఏకకంఠంతో ముగ్గురు కోడళ్ళు అన్నారు. అది విని సూర్యపుత్రుడి ఉపాయం ఫలించినందుకు ఆనందపడ్డాడు. గోవిందరాజు దంపతులకు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కొడుకు కోడళ్లతో మనవళ్లతో తమ శేష జీవితాన్ని చాలా ఆనందంగా గడిపారు. కథ నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.